నిన్న డిమాండ్ పవన్ వర్సెస్ పవన్ కళ్యాణ్లో డిమాండ్ పవన్ కళ్యాణ్ పేక్ పడడంలో ఎంతవరకు కరెక్ట్ ఉందో నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే నిన్న డిమాండ్ పవన్ మీద కొద్దిగా కోపం వేసింది. ఎందుకు పట్టుకున్నాడు? దాని తర్వాత ఏం చెప్తున్నాడు సంజన గారికి ఇంకా ఇమాన్యుల్కి, నేను ఆపుతున్నానని చెప్తున్నాడు. అంటే వాళ్ళ ఊళ్ళో అలాగ ఆపుతారనమాట. పేక్ పట్టుకుని ఆపేస్తారా? ఆపడం అంటే ఏంటి? చేత్తో ఆపాల. పేక్ పట్టుకుని అది కూడా ఎవరి గురించి? రీతు గురించి. ఇక్కడ కూడా డిమాండ్ పవన్ కళ్యాణ్ పేక్ పట్టుకుంది ఎవరి గురించి? రీతు చౌదరి గురించి. అలాంటప్పుడు వెళ్ళి రీతు చౌదరిని ఆపొచ్చు కదా. అక్కడ రీతు చౌదరి వాగుతుంది కదా, పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు కదా. రీతు చౌదరి వాగడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా వాగాడు ఇక్కడ. దాంట్లో తప్పే ఉంది? అలాంటప్పుడు డిమాండ్ పవన్ వచ్చి పేక్ పెట్టేస్తాడా? మంచి ఆటే డిమాండ్ పవన్ అంటే. నేను ముందేదో రీతు చౌదరి దాంట్లో కొద్దిగా జాలి పడ్డాను కానీ డిమాండ్ పవన్ మీద. ఇప్పుడు నాకు కొద్దిగా డిమాండ్ పవన్ మీద కొద్దిగా కోపం వస్తుంది అనమాట.